గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. ఈ రోజు 7th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ డే ఏంటో చూద్దాము. ఈ రోజు ఇంపార్టెంట్ డే. ఈ రోజు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే వార్లో మన ఆర్మీ జవాన్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారో, కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటారు. సో వాళ్ళ మెమరీ, ఎవరైతే వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారో వాళ్ళ మెమరీగా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఎందుకు అనంటే, ఈ ఆర్మీ పర్సన్స్ ఎవరైతే మనం లాస్ అవుతామో వాళ్ళ ఫ్యామిలీకి ఫండ్ అనేది ఆల్ ఇండియా నుంచి నార్మల్ పర్సన్స్ నుంచి కలెక్ట్ చేస్తాం అనమాట. అంటే మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫండ్ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు అనంటే, టు స్ప్రెడ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్. సో మనం అందరము ఈక్వలే, మనం అందరము కూడా ఒక రిలేషన్నే, ఒక ఫ్యామిలీయే అని స్ప్రెడ్ చేయడానికి ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఫండ్స్ని. సో ఈ టూ రీజన్స్ వల్ల ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని 7th డిసెంబర్న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డే ఏంటి అంటే, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేని కూడా 7th డిసెంబర్న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ డేని 1994 డిసెంబర్ 7th నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎవరు కండక్ట్ చేస్తారు అంటే, యునైటెడ్ నేషన్స్ యొక్క అటానమస్ బాడీ అయిన ఐసీఏఏ దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. 1994లో ఫస్ట్ సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్ ఈజ్ అ థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే 2023 వరకు కూడా ఇదే థీమ్ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ బ్యాక్ టు వర్క్ స్కీమ్ ఫర్ ఉమెన్. సో బ్యాక్ టు వర్క్ అనే స్కీమ్ని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అని అంటే, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే ఫ్యామిలీ కోసం, ఓన్లీ ఉమెన్ ఎవరైతే ఫ్యామిలీ కోసము వాళ్ళ జాబ్ని వదిలేసి ఫ్యామిలీ కోసం డెడికేట్ అయ్యి ఉంటారో వాళ్ళని మళ్ళీ వర్క్లోకి తీసుకోవాలి, బ్యాక్ టు వర్క్ అనే ఒక స్కీమ్ తోటి రాజస్థాన్ గవర్నమెంట్ రావడం జరిగింది. సో ఇదేంటి అని అంటే, రెగ్యులర్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. ఈ స్కీమ్ కింద ఆల్మోస్ట్ 15,000 పీపుల్ ఉమెన్ బెనిఫిట్ అవ్వబోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చింది ఎవరికి అని అంటే, విడోస్కి అండ్ డైవర్స్డ్ ఉమెన్కి, విక్టిమ్ ఆఫ్ వైలెన్స్ వాళ్ళకి ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు బ్యాక్ టు వర్క్ అంటే, ఎవరైతే ఆగిపోయారో, వర్క్ చేయడం ఆగిపోయారో ఫ్యామిలీ రీజన్స్ వల్ల, వాళ్ళు మళ్ళీ జాబ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, ద 5th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ. ఏ కంట్రీలో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది అని అంటే, అబుదాబిలో జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి మన ఇండియా తరపున ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ థీమ్ వచ్చేసి ఇండియన్ ఓషన్ ఎకాలజీ, ఎకానమీ, ఎపిడమిక్. ఇది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ యొక్క థీము. ఎక్కడ జరిగింది అని అంటే, అబుదాబిలో జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ కమర్షియల్ సర్వర్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్. సో మన ఇండియా తరపున, ఇండిజినియస్ అంటే ఏంటి, మన ఇండియా నుంచి డెవలప్ చేసిన ఫస్ట్ కమర్షియల్ సర్వర్ ఏదైతే ఉందో దానికి ఏం పేరు పెట్టారు అనేది క్వశ్చన్. ఏం పేరు పెట్టారు అని అంటే, రుద్ర. ఇది ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీకి సంబంధించిన మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ గారు దీన్ని ఈ ఫస్ట్ ఇండిజినియస్ కమర్షియల్ సర్వీస్ని లాంచ్ చేయడం జరిగింది. సో దానికి రుద్ర అనే పేరు పెట్టడం కూడా జరిగింది. ఇండిజినియస్ అంటే ఏంటి అంటే, మన ఇండియా తయారు చేసిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఫస్ట్ ఇండిజినియస్ కమర్షియల్ సర్వీస్ని మన ఇండియా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి రుద్ర అనే పేరు పెట్టడం జరిగింది. అండ్ ఇది ఏంటి, కమర్షియల్ సర్వీస్ ఏంటి అని అంటే, ఇది అంటే ఈ స్కీమ్ కింద ఏంటి అని అంటే, ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ క్లాసికల్ స్టాండర్డ్ కమర్షియల్ సర్వీస్ అండ్ ఆల్సో సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ని కూడా మన ఇండిజినియస్గా డెవలప్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని పేరు వచ్చేసి రుద్ర. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి, విచ్ కంట్రీ హ్యాస్ వన్ ద FIH మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2025. సో ఏ కంట్రీ విన్ అయింది మెన్స్ హాకీ వరల్డ్ కప్? అర్జెంటీనా విన్ అవ్వడం జరిగింది. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే, ఒరిస్సాలోని కళింగా స్టేడియంలో ఈ ఈవెంట్ అయ్యింది. అండ్ అర్జెంటీనా ఏ కంట్రీ మీద విన్ అయింది అని అంటే, అది జర్మనీ కంట్రీ తోటి విన్ అవ్వడం జరిగింది. అండ్ మన ఇండియా ఏ ప్లేస్లో ఉందో చూద్దాము. సో ఫస్ట్ ఏంటి, అర్జెంటీనా విన్ అయింది కాబట్టి అర్జెంటీనా ఫస్ట్ ప్లేస్. అండ్ తర్వాత సెకండ్ జర్మనీ, థర్డ్ ఫ్రాన్స్, మన ఇండియా 4th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే.
అండ్ ఇంకొన్ని విషయాలు చూసాము ఈ జూనియర్ హాకీ వరల్డ్ కప్ విన్నర్స్ లిస్ట్కి సంబంధించి. ఫస్ట్ 1979 ఫ్రాన్స్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ జూనియర్ హాకీ వరల్డ్ కప్. సో దాంట్లో విన్ అయింది ఏంటి అని అంటే పాకిస్తాన్ విన్ అవ్వడం జరిగింది. మరి మన ఇండియా ఎప్పుడు విన్ అయింది అని అంటే 2 times విన్ అవ్వడం జరిగింది. 2001లో ఒకసారి అండ్ 2016లో ఒకసారి. సో 2001లో ఎక్కడ హోస్ట్ చేసింది అని అంటే ఆస్ట్రేలియాలో హోస్ట్ చేయడం జరిగింది ఈ ఈవెంట్. అండ్ 2016లో ఎక్కడ అంటే మన ఇండియా లక్నోలోనే ఈ ఈవెంట్ హోస్ట్ చేయడం జరిగింది. సో ఇండియా ఎన్ని టైమ్స్ విన్ అయింది? 2001 అండ్ 2016. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాము. మన ఇండియా ఎన్ని టైమ్స్ హోస్ట్ చేసింది ఈ ఈవెంట్ అనేది. సో 2019లో ఒకసారి హోస్ట్ చేసింది న్యూఢిల్లీలో, అండ్ తర్వాత 2016లో లక్నోలో చేసింది, అండ్ ఈ ఇయర్ 2021 భువనేశ్వర్ ఒరిస్సాలో ఒకసారి 3 times హోస్ట్ చేయడం జరిగింది ఈ జూనియర్ హాకీ వరల్డ్ కప్. ఓకే, ఎన్ని టైమ్స్ విన్ అయింది? 2 times. ఎప్పుడెప్పుడు? 2001 అండ్ 2016. మరి ఎన్ని టైమ్స్ హోస్ట్ చేసింది? 3 times. ఎప్పుడు? 2013, 2016 అండ్ 2021. ఓకే, చాలు ఇదింత. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ బయోమెట్రిక్ బేస్డ్ డిజిటల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇన్ ఎయిర్పోర్ట్. సో ఏ ఎయిర్పోర్ట్ ఏది ఫస్ట్ బయోమెట్రిక్ యూస్ చేసి డిజిటల్ ప్రాసెసింగ్ చేస్తుంది అని అంటే అది డిజి యాత్ర. సో దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ వికే సింగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఈ బయోమెట్రిక్ బేస్డ్ డిజిటల్ ప్రాసెసింగ్ చేయబోతుంది అని చెప్పడం జరిగింది. అండ్ పైలట్ ప్రాజెక్ట్గా వారణాసి, పూణే, కోల్కత్తా, విజయవాడ ఈ 4 ప్లేసెస్లో ఈ బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నైజేషన్ది పెట్టడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పెట్టడం జరిగింది. సో దేన్ని బేస్ చేసుకొని దానికి ఏం నేమ్ పెట్టింది? డిజి యాత్ర. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెమోరు వాల్కనో హ్యాస్ ఎరప్టెడ్ ఆన్ ద జావా ఐలాండ్ ఆఫ్ విచ్ కంట్రీ. సో సెమోరు వాల్కనో రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఇది ఏ కంట్రీకి సంబంధించిన వాల్కనో అనేది చూద్దాము. సో ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా. ఈ సిమెరు వాల్కనో అనేది ఇండోనేషియాలో ఉందని చెప్పాను కదా. సో ఇండోనేషియాలో 130 యాక్టివ్ వోల్కనోస్ ఉండడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొకటి మనకి ఎక్కువ వోల్కనోస్ ఎర్త్క్వేక్స్ ఎక్కడ ఉన్నాయి? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. నేను అది చూపించే ప్రయత్నం చేస్తాను. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో మనకి ఎర్త్క్వేక్స్ ఈ వోల్కనోస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఇదంతా కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఇక్కడ ఎక్కువ యాక్టివ్ ఎర్త్క్వేక్స్ వోల్కనోస్ ఉన్నాయి. యాక్టివ్ అంటే ఏంటి? అది ఏ టైం అయినా కూడా ఎరప్ట్ అవ్వచ్చు వోల్కనో అని అర్థం. సో ఇక్కడ ఈ సెమేరు వోల్కనో అనేది ఇండోనేషియాలో ఉంది. అది ఎక్కడ ఉంది అనేది మనము ఇప్పుడు రికగ్నైజ్ చేద్దాం. సో మ్యాప్లో ఇది ఇండోనేషియా కదా. ఇక్కడ మౌంట్ సెమేరు అనే వాల్కనో ఉంది. అది రీసెంట్గా December 4th ఈ వోల్కన్ ఎరప్ట్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల చాలా మంది పీపుల్ చనిపోవడం జరిగింది. అంటే దీని నుంచి వచ్చిన ఈ వోల్కన్ నుంచి వచ్చిన యాషెస్, హాట్ మడ్ ద్వారా చాలా మంది చనిపోయారు అండ్ చాలా మంది మిస్ అయ్యారు. ఇంకా వాళ్ళ లెక్క కూడా తెలియలేదు. సో ఇది ఇంకా యాక్టివ్ వోల్కనో. ఇలాంటివి మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మనకి న్యూస్లో ఉన్నాయి డెఫినెట్గా ఏ కంట్రీకి సంబంధించింది అనేది మనకి ఇస్తారు. అండ్ మెయిన్స్లో మనకి మ్యాప్ పాయింటింగ్లో కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి ఇది చూడండి, సుమేరో వోల్కనో ఎక్కడ ఉంది? ఇండోనేషియాలో. ఇది ఇండోనేషియాలో ఆల్మోస్ట్ 130 యాక్టివ్ వోల్కనోస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ వోల్కనోస్ ఉన్న ఎర్త్క్వేక్స్ ఎక్కడ జరుగుతాయి? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఇనాగ్రల్ సిప్రియన్ ఫోరియాస్ ప్రైజ్. సో ఈ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే నిఖిల్ శ్రీవాత్సవకి రావడం జరిగింది. ఈయన ఇండియన్ అమెరికన్. అండ్ ఈయనతో పాటు ఇంకా ఇద్దరికి కూడా రావడం జరిగింది. వాళ్ళు ఎవరంటే ఆడమ్ మర్కర్స్, డానియల్ స్పెయిల్మ్యాన్. సో ఆడమ్ మర్కర్స్, డానియల్ స్పెయిల్మ్యాన్ వీళ్ళిద్దరికి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ ఈయనకి ఇంతకు ముందుకు ఏ అవార్డు వచ్చింది అంటే జార్జ్ పోలీ ప్రైజ్ 2014లో రావడం జరిగింది. సో ఇది సిప్రియన్ ఫోయిజా ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే నిఖిల్ శ్రీవాత్సవకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రొడక్షన్ ఆఫ్ AK-203 అసౌల్ట్స్ రీఫిల్ ఇన్ కార్వా ఆఫ్ విచ్ స్టేట్. సో AK-203 రీఫిల్ అనేది ఎక్కడ తయారు చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే అది యూపీలో తయారు చేయబోతుంది. ఏ కంట్రీ కొలాబరేషన్ తోటి ఇది చేస్తుంది అని అంటే రష్యన్ రీఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ తోటి చేయబోతుంది. సో ఇంతకు ముందు అంటే ఈ AK-203 రీఫిల్ని దేన్ని రీప్లేస్ చేసింది అని అంటే
ఐఎన్ఎస్ రీఫిల్, ఇన్సాస్ రీఫిల్ అనే దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ ప్రొడక్షన్ జరగబోతుంది? యూపీలో కార్వా డిస్ట్రిక్ట్స్లో జరగబోతుంది. యూపీ కార్వా డిస్ట్రిక్ట్లో ఈ ప్రొడక్షన్ AK-203 అసాల్ట్స్ రీఫిల్ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ రోట్ ద బుక్ టైటిల్ 1971 చార్జెస్ ఆఫ్ ద గోర్ఖా అండ్ అదర్ స్టోరీస్. ఈ బుక్ రాసింది ఎవరు అంటే రచనా బిస్త్ రావత్. ఈ బుక్ దేనికి రాశారు అని అంటే 1971లో ఇండో పార్క్ వార్ జరిగింది కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఈ బుక్ రాయడం జరిగింది. మనకి ఆ రోజు అంటే 3rd నుంచి 16th డిసెంబర్ 1971 వరకు కూడా ఈ 13 days మిలిటరీ కన్ఫ్లిక్ట్స్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ కన్ఫ్లిక్ట్స్లో మనకి రిజల్ట్ ఏంటి? బంగ్లాదేశ్ ఏర్పడింది. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఈ బుక్ రాసింది ఎవరు? రచన్ బిస్తా రావత్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ గివెన్ $3 billion to Pakistan under the economic aid package. సో ఎకనామిక్ ఎయిడ్ కోసము $3 billion ఇచ్చిన కంట్రీ ఏది పాకిస్తాన్కి అంటే అది సౌదీ అరేబియా. ఎందుకు అని అంటే ఆ కంట్రీలో అంటే పాకిస్తాన్లో హై ఇన్ఫ్లేషన్ ఉంది అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా చాలా తక్కువ ఉండడంతో సౌదీ అరేబియా ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఎంత అంటే $3 billion. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి which financial services company has launched the second phase of Saavdhan Rain Safe Rain campaign? ఏ కంపెనీ? బజాజ్ ఫిన్కాప్. ఇది ఏంటి అని అంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద పబ్లిక్కి అవగాహన కలిగించడం కోసము ఈ సావధాన్ రెయిన్ సేవ్ రెయిన్ అనే క్యాంపెయిన్ని బజాజ్ ఫిన్కార్ప్ నిర్వహించడం జరిగింది. సో ఏంటి అని అంటే టు సేవ్ ద పబ్లిక్ ఫ్రమ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్మార్ట్ సిటీస్ మిషన్ ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు వెన్ అంటే June 2023 వరకు ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. COVID-19 వల్ల ఈ టార్గెట్ని అచీవ్ చేయలేకపోతున్నాము అన్న ఉద్దేశంతో ఈ డెడ్ లైన్ అనేది June 2023 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే స్మార్ట్ సిటీస్ని 100 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరు రికమెండేషన్ ద్వారా చేశారు అని అంటే నీతి ఆయోగ్ రికమెండేషన్ ద్వారా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఎవరు? ఆల్కా ఉపాధ్యాయ. ఈవిడ మధ్యప్రదేశ్కి సంబంధించిన IAS ఆఫీసరు, 1990 బ్యాచ్. అండ్ ఈమె ప్రెజెంట్ అడిషనల్ సెక్రటరీ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి అడిషనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇదేంటి ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆల్కా ఉపాధ్యాయ. అండ్ చైర్మన్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎవరు ఉన్నారు అని అంటే ఎవరిని నామినేట్ చేశారు అని అంటే సంజయ్ బండోపాధ్యాయని అపాయింట్ చేయడం జరిగింది. దేనికి? ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియాకి. అది గుర్తుంచుకోండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏమో ఆల్కా ఉపాధ్యాయ అండ్ ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏమో సంజయ్ బందోపాధ్యాయ. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1995 అండర్ 1988 యాక్ట్ ద్వారా ఇది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే టు డెవలప్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ నేషనల్ హైవే అండ్ ఎక్స్ప్రెస్ వే. సో నేషనల్ హైవే అండ్ ఎక్స్ప్రెస్ వేని ఇంక్రీజ్ చేయాలి, ఎక్కువ అంటే ఆల్ ఓవర్ కంట్రీకి ఇంక్రీజ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ స్పెషల్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1995లో. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ద్వారకా, ఢిల్లీలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ who has become the first Indian to win the Miss Trans Global 2021 title. So Miss Trans Global 2021 title ఎవరు విన్ అయ్యారు? సృష్టి సీతారా. ఈ పోటీలో సెకండ్ ప్లేస్లో ఉన్న కంట్రీస్ ఏంటి అని అంటే ఫిలిప్పైన్స్ అండ్ కెనడాకి సంబంధించిన ట్రాన్స్జెండర్స్ ఉండడం జరిగింది. సో ఎందుకు ఈ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తున్నారంటే టు ఇన్స్పైర్స్ ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఓకే, సో ఇందులో విన్ అయింది ఎవరు? సృష్టి సితారా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి DBS రీసెర్చ్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియాస్ GDP గ్రోత్ ఇన్ హౌ మచ్ ఫర్ ద ఇయర్ 2023. సో 2023కి జీడిపి ఎంత ఉండొచ్చు అని DBS రీసెర్చ్ ప్రొజెక్ట్ చేసింది అని అంటే 7%. సారీ, నేను ఇక్కడ ఆన్సర్ రాయలేదు.
7% అనౌన్స్ చేయడం జరిగింది. 7% ఇండియన్ జీడీపీ ఉండబోతుంది 2023కి అని అనౌన్స్ చేసింది. సో, ఇలాంటివి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ జీడీపీ ఎంత ఉంటుంది అనేది చేస్తారు. లైక్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మూడీ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. డెఫినెట్‌గా మనం ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. ఇలాంటి వాటి నుంచి ఒక క్వెషన్ అనేది వస్తుంది. సో, దాంట్లో భాగంగా నేను కొన్ని ఇచ్చాను. సో, ఇండియన్ జీడీపీ ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ ఇయర్ 2022కి గాను. సో, మూడీ రిపోర్ట్ ఏమిస్తుంది అనంటే ఫైనాన్షియల్ ఇయర్ 2020కి గాను 9.3 ఉండొచ్చు అండ్ 2023కి గాను 7.9 ఉంటుంది 9% ఉంటుంది అని అంటుంది. అండ్ కేర్ ట్రేకింగ్ వచ్చేసి 8.8 నుంచి 9% ఉంటుంది. బార్క్లే వచ్చేసి 7.7, బ్రిక్ వర్త్ రేటింగ్ వచ్చేసి 10 to 10.5% ఉంటుంది అంటుంది. అండ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు పిఎం వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 7.5 నుంచి అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 22కి ఏమో 5% ఉంటుంది. 23కి ఏమో 7.5 వరకు, మాక్సిమం 7.5 వరకు ఉండొచ్చు అని అంటుంది. సో, ఇలాంటి రీసెర్చ్ రిపోర్ట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే ఏ రీసెర్చ్ ఎంత ఎస్టిమేట్ చేసింది జీడీపీ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందాకే చెప్పాను, సంజయ్ బండోపాధ్యాయ. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎవరు? ఆల్కా ఉపాధ్యాయ. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కేంబ్రిడ్జ్ డిక్షనరీ నేమ్స్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021 ఏంటి అని అంటే పర్సివరెన్స్. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో, పర్సివరెన్స్ అంటే ఏంటి అనంటే ఇట్ కంటిన్యూస్ ఎఫర్ట్ టు డూ ఆర్ అచీవ్ సంథింగ్ ఈవెన్ వెన్ దిస్ ఈస్ డిఫికల్ట్ ఆర్ టేక్స్ ఎ లాంగ్ టైం. ఏదైనా టాస్క్ చాలా కష్టము లేదా ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నా కూడా మన ఎఫర్ట్స్ ఎక్కడ కూడా ఆగకుండా ఉండేదే ఉంచడాన్నే మనము పర్సివరెన్స్ అనే వర్డ్ తోటి మెన్షన్ చేస్తాము. సో, అప్పుడు ఈవెన్ మనం కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయో, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, అయినా కూడా మనం చదువుతున్నాం. సో, మనకి కూడా ఈ పర్సివరెన్స్ వర్డ్ని పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ అపాయింటెడ్ డైరెక్టర్ జనరల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో, మనకి ఈ రోజున చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో, దాంట్లో కొన్ని చూద్దాము. సో, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే అశోక్ కుమార్. అండ్ నెక్స్ట్ వచ్చి హూ అపాయింటెడ్ యాజ్ అ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎవరు అపాయింట్ చేశారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్కి అంటే నీలం షామీరావు. ఓకే, ఇది మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్, అంటే 7th డిసెంబర్ యొక్క కరెంట్ అఫైర్స్. ఇంకా ఏదైనా మిస్ అయితే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.